హలో హాయ్ అండి, దిస్ ఇస్ నవనీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంత ట్రాఫిక్లో వీడియో ఎందుకు తీస్తుంది అని అనుకుంటున్నారా? ఇప్పుడే అందిన ఫ్రెష్ న్యూస్ కాదు, రియాలిటీ లైవ్ వీడియో అన్నమాట. మేము అన్నపూర్ణ స్టూడియో ముందున్నాము. ఏంటి ఒక సెలబ్రిటీని చూపిస్తుందని అనుకుంటున్నారా? తను ఎవరో మాకైతే తెలియదు. మీరు అప్పటి వరకు గెస్ట్ చేస్తూ ఉండండి. ఆలోపు ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో మనం వెళ్దామా? ఫైనల్గా అయితే మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా విన్నర్ కప్పుతో అయితే బయటకు రాబోతున్నాడు అన్నమాట. అది ఎవరో కాదండి, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న, మనం ఓట్లేసి గెలిపించుకున్న మన పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ. పల్లవి ప్రశాంత్కు ఓట్లేసి గెలిపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా తరపున. చూసారు కదండి, చిన్న పెద్ద లేడీస్ జెంట్స్ ఇంకా అందరు బాయ్స్ అయితే ఇక నార్మల్గా కాదన్నమాట రచ్చ. అందరు వెయిట్ చేస్తున్నారు స్టూడియో ముందు. ఇంకా ఫుల్ అంటే ఫుల్గా ట్రాఫిక్ ఉందండి, చుక్కలు కనిపిస్తున్నాయి ట్రాఫిక్లో మాకు. అటు సైడ్ వెళ్ళే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి, కిడ్స్తో వెళ్ళే వాళ్ళు అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ట్రాఫిక్లోనే మినిమం మాకు హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అయిందండి. సో మీరు ఆల్రెడీ స్టార్ మాలో వాచింగ్ చేస్తూనే ఉంటారు, కానీ నేను లైవ్లో అన్నపూర్ణ స్టూడియో ముందు నుండే వెళ్తున్నాను కాబట్టి నేను వీడియో తీసాను పర్టికులర్గా. ఎందుకనంటే నాలాగా ఎగ్జైట్గా హ్యాపీనెస్గా పల్లవి ప్రశాంత్ రావాలని చాలామంది కోరుకున్నారు. రైతు బిడ్డకు ఓట్లేసి గెలిపించాం కాబట్టి సో నేను ఫీల్ అయిన హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకోవాలి. నాతో పాటు అందరూ పల్లవి ప్రశాంత్కి అంటే కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ చెప్పడం కోసమే ఇంత రష్ ఉందనుకుంటా అండి. చాలా అంటే చాలా రష్ ఉంది. అండ్ అలాగే కొంతమంది అయితే మామూలుగా రచ్చ చేయట్లేరు. వాళ్ళని చూస్తే అంటే ఫ్యాన్ అయినా నాకే చిరాకు వచ్చేలాగా అక్కడ రచ్చ చేస్తున్నారు. మరి అలా చేయకండి, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా. సో అంతా చూస్తూ ఉండండి. దానితో పాటుగా నేను చెప్పేది ఏంటి అని అంటే, అన్నపూర్ణ స్టూడియో ముందు ఇంకా ఎంత క్రౌడ్గా ఉంటే పోలీస్ వాళ్ళు లేకుండా ఉంటారా? పాపం చాలా సెక్యూరిటీ రన్ అవుతుంది. అయినా సరే ఇంకా యూత్ వాళ్ళు ఊరుకుంటారా? అందులో పల్లవి ప్రశాంత్ కంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా మామూలుగా పెరగదు. ఎందుకంటారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి పిలుపు వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. ఎక్కడ పల్లవి ప్రశాంత్, ఎక్కడ రైతు బిడ్డ? ఇప్పుడు ఒక బిగ్ బాస్ సీజన్ 7 అంటే కొన్ని కోట్లాది మందికి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ తెలియని వాళ్ళంటూ ఉండరు. అలాగే కోట్లాది మందికి ఇతను ఒక ఇన్స్పిరేషన్ అవుతాడు. నార్మల్ పర్సన్ అయ్యి ఉండి, అలాగే ఒక రైతు బిడ్డ అయ్యి ఉండి ఇతను ఇంత మంచి విన్నర్గా అవ్వడం, ఇంతమందికి అంటే తన అంటూ ఏంటి స్వయం కృషితో వచ్చిన వాళ్ళు ఎప్పటికైనా గెలుస్తారన్న ఒక నమ్మకాన్ని కల్పించి గెలిచాడు కదండి, అది పల్లవి ప్రశాంత్ అంటే. సో ఆ వేలో అన్నపూర్ణ స్టూడియో ముందు నుండి వెళ్తున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే అండి, అక్కడ ఫ్యాన్స్ అని బాగా ఎంజాయ్ చేస్తూ అంటే పల్లవి ప్రశాంత్కి వెల్కమ్ ఇవ్వాలని చాలా ఎగ్జైట్తో ఉన్నారు. కానీ నా నుండి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్లీజ్ అండి కార్ని అలా పగలగొట్టడం, సౌండ్లు చేయడం, అలా భయపెట్టినట్టు చేయకండి. చాలా అంటే మేము చాలా భయపడిపోయాము. ఫస్ట్ అయితే మా కన్నగాడు బీభత్సంగా ఏడ్చాడండి. పల్లవి ప్రశాంత్ గెలవడానికి మన అందరితో పాటుగా ఇంకొక ముఖ్యమైన పర్సన్ ఉన్నాడంటే అతను ఎవరో కాదు, శివాజీ గారు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ గేమ్స్ ఆడి 70% విన్ అయ్యి అతను ఓన్గా స్ట్రగుల్తో విన్ అవుతే ఇంకా 30% అతని సపోర్ట్ శివాజీ గారు సపోర్ట్ ఇవ్వడం. ఎందుకనంటే పల్లవి ప్రశాంత్ అనేవాడు ఉన్నాడు అని అంటే శివాజీ అనేవారు లేకపోతే పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి లేకపోయేవాడంటే. ఎందుకంటే ఓన్గా ఒకవేళ సింగిల్గా ఉంటే పల్లవి ప్రశాంత్ని ఎప్పుడూ తొక్కేసేవాళ్ళండి ఈ స్టార్ మా సీరియల్ బ్యాచ్. ఏమంటారు? ఫైనల్గా అయితే దిస్ ఈజ్ ద వీడియో నచ్చితే లైక్, షేర్.